ఫ్రెండ్స్, ఈరోజు ujvalaJyoti కిచెన్లోని ఎండు చేప వంకాయ కర్రీ ఏ విధంగా వండొచ్చు మెత్తళ్ళతోటి చాలా టేస్టీగా. అలాగే మీరు 2 పూటలకి చేసిన కర్రీ ఒక పూటకే వస్తుందండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి లేదా మూకుడు పెట్టుకోండి. అందులో కర్రీకి సరిపడా అంత ఆయిల్ తీసుకోండి. అంటే ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను, అంటే గట్లతో. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్న తర్వాత ఇవి మెత్తళ్ళు అండి. ఈ మెత్తళ్ళు తల తోక కట్ చేసేసి ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇలా మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే మనకి చేపలు అనేవి అంటుకోకుండా ఉంటాయన్నమాట. పసుపు కొద్దిగా వేసుకోండి. పసుపు వేసాక ఒకసారి గట్టి పెట్టుకుని కలుపుకుందాం. ఈ చేపలు వంకాయలో వేసి వండితే వంకాయ కూర సూపర్ ఉంటుంది అనమాట. నిజంగాను మెత్తళ్ళు ఇలా వేగాలన్నమాట, క్రిస్పీగా వేగాలి. వేగేటప్పుడు మనకి స్మెల్ అనేది బాగా వస్తాయి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే చేప అనేది కొంచెం గోల్డెన్ రంగు వచ్చి కొంచెం బ్రౌన్ కలర్లో మారుతుంది అనమాట. అప్పుడు తీసేసుకోవడమే పక్కకి. స్మెల్ అయితే ఇక్కడ బాగా వస్తుంది. స్మెల్ వస్తే కనుక ఎండు చేప అనేది ఎప్పుడైనా సరే వేగిపోయినట్టే. చాలామంది ఆయిల్లో ఫ్రై చేయకుండా నార్మల్గానే వేసేస్తారండి. అది టేస్ట్ బాగోదు. కర్రీ అంతా పాడైపోయి అదొకలా స్మెల్ వచ్చేస్తుంది. ఆయిల్లో మాత్రం ఫ్రై చేయాలి ఎండు చేప అయినా కానీ. ఇప్పుడు వీటిని గిన్నెలోకి పక్కకు తీసేసుకుందాం. ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి. ఇక్కడ మెత్తలు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇవి కొన్ని ఇలా తీసిన వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ కూరలోకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ పడితేనే వంకాయ కర్రీకి టేస్ట్ అనేది. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిల్లో మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఎండు చేపల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవసరం లేదని చెప్పి నేను ఇక్కడ వేయట్లేదు. మీకు కావాలంటే తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను. 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. నేను 2 టమాటాలను తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు కదపకుండా మూత పెట్టేయండి. ఉల్లిపాయలు వేగుతాయి, టమాటా ముక్క కూడా సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ వంకాయల్ని 3 తీసుకున్నాను. ఈ 3 కట్ చేసుకునే ముందు ఏంటంటే వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నెలోని వాటర్ తీసుకుని ఉప్పు వేసుకోవాలి అందులోని, లేకపోతే కండ్రు వచ్చేస్తాయి. ఉప్పు కొంచెం కొద్దిగా వేసుకోండి వంకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఈ 2 కలిపి మనకి బాగా వేగాలన్నమాట. టమాటాలు ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక ఉప్పులో వేస్తే బ్లాక్ అంతా ఇలా వస్తాయి కదా. ఇప్పుడు వేరేగా మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ వంపేసుకుందాం. సపరేట్గా మళ్ళీ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కడుక్కొని మళ్ళీ ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయలేదో చూద్దాం. ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు డైరెక్ట్గా కర్రీలో వేసేస్తాం కాబట్టి వాటర్లో ఉంటాయి కాబట్టి కర్రీ ఏమీ రావు. ఇలా వాటర్లోని శుభ్రంగా కడుక్కోవాలి. వంకాయ ముక్కల్ని ఎప్పుడైనా సరే 2 సార్లు కడుక్కోవాలి. ఉల్లిపాయలు వేగాయలేదో చూద్దాం.
ఉల్లిపాయలు, ఇక్కడ టమాటాలు బాగా వేగి ఆయిల్ అనేది మనకి వదులుతుంది. ఈ టైంలోని వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. అన్నట్టు ఎండు చేప వంకాయ సూపర్ కాంబినేషన్ నిజంగాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఉప్పు వేసేసుకుందాం, లేకపోతే కండ్ర వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది 1 స్పూన్ ఉంటుంది ఉప్పు, రుచికి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే ఫ్లేమ్ ఇలా వంకాయ ముక్కలు వేసాక ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే మనకి వంకాయ కర్రీ అనేది టేస్ట్ పెరుగుతుంది. చాలామంది సిమ్లో పెడతారు, సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. అలాగే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాక మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అంటే హైలోని కాకుండా సిమ్లోని కాకుండా అటు ఇటు కాకుండా పెట్టి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోండి. మూత తీసి చూద్దాం. వంకాయ ముక్కలు ఇక్కడ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం ఫుల్గా 2 స్పూన్ల కారం తీసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే ధనియాల పొడి 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్ తీసుకోవచ్చు. నేను అవేవి వేయట్లేదు ఇక్కడ. కారం వేసాక బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. కారం వేస్తాం కాబట్టి అడుగు పడుతుంది కాబట్టి తొందరగా మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇక్కడ కారం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోని వాటర్ తీసుకుంటున్నాను. వంకాయ కూరలోకి వాటర్ అనేది ఎక్కువ పడితే బాగోదు, అసలు ఏ కర్రీ చేసినా కూడాను. 1 టీ గ్లాసులు తీసుకుంటున్నాను. టీ గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే కనుక మీరు వేసుకోండి. నేను ఇందాక వంకాయ ముక్కల్లోనే టేస్ట్కి తగినంత వేసేసాను. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా, మెత్తళ్ళు కూడా వేసేసుకుందాం ఇందులోని. ఇప్పుడు మెత్తళ్ళు వేసాక కలుపుకుందాం. అసలు ఈ వంకాయ కర్రీ 2 పూటలకని వండిన కర్రీ అయితే కనుక నిజంగా టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1 పూటకే వస్తుంది మీకు ఎవరికైనా సరే. వంకాయ ఎండు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టి కొంచెం దగ్గర పడినిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయ కర్రీ అనేది ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికినప్పుడు పిడికిడంత కొత్తిమీర వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేసేవచ్చు. కొత్తిమీర కూడా మీ ఆప్షనల్లే. అసలు ఎండు చేప వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్. నిజంగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీలోని స్టవ్ కట్టేశాక మీరు కర్రీలో కలుపుకున్నప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుని తిన్నారంటే ఇంకా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఎప్పుడైనా ట్రై చేయండి. మెత్తలు కూడా చాలా బాగున్నాయండి పెద్దగా.